హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో టైటిల్ చూసారు కదా, మీకోసం ఈరోజు నేను మ్యాంగో పులిహోర, అదే అండి, మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లాస్ట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, పుల్ల పుల్లగా కొంచెం లైట్గా తీయగా తింటుంటే కమ్మగా ఉండే మ్యాంగో పులిహోర ఎలా చేయాలో చూద్దామా. కోసం ఒక మామిడికాయ తీసుకోండి. ఇలా అంటి మామిడికాయ అంటారు దీన్ని. ఇలాంటి ఒక మామిడికాయ లేదా నార్మల్ మామిడికాయలన్నా సరే, పచ్చిగా ఉండే మామిడికాయ తీసుకొని బాగా నీట్గా కడిగి దాన్ని సన్న సన్నగా ఇలా తురిమి పెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా మనం తురిమేదానికి ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోండి. అలాగే ఇంకో ప్లేట్ తీసుకొని అందులో ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, శనక్కాయ పప్పులు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, అలాగే 2 తెల్లగడ్డలు కూడా దంచి పక్కన. ఆ తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని పొడి పొడిగా వండుకొని ఇలా ఒక డిష్లో పోసి ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టుకొని చేసిన తర్వాత అన్నం మనకు చాలా పొడి పొడిగా ఉంటుందన్నమాట. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోనే ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు, చిటికెడు ఇంగువ వేసి ఇవన్నీ చిటపటలాడిన తర్వాత మనం ఇందాక ప్లేట్లో తీసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసి బాగా వేయించండి. కొంచెం దూరగా వేయించండి, సిమ్లో పెట్టి వేయిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు పొడి కూడా వేసి వేయించండి. సో ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి వేయించితే బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ దూరగా వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక తురిమి పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము, అది కూడా ఇందులో వేసేసి మొత్తాన్ని ఒకసారి కలపండి. సో ఈ మామిడికాయ మొత్తం కలిసి బాగా కలిపిన తర్వాత ఇందులో మామిడికాయకి పట్టేదానికి కొంచెం సాల్ట్ వేయండి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్. ఇది మామిడికాయకి పట్టడానికి అనమాట. సో ఒక 5 మినిట్స్కి మామిడికాయ మగ్గిపోతుంది. ఆ తర్వాత మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి అన్నం పెట్టేసి, అలాగే అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తాన్ని మిక్స్ చేయండి. సో ఆ మామిడికాయ దాన్ని అన్నంతో మొత్తం కలిపేలాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత పైనే కొత్తిమీర చల్లేసి ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లోనే వేడెక్కనివ్వండి. అంతే అండి. ఆ తర్వాత టేస్టీ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఎలా ఉంది? నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.